వెరీ గుడ్. వాడిని ఫినిష్ చేసేశారు కదా, ఆ శవాన్ని అక్కడే ఉంచండి. నేను వచ్చి వాడిని మట్టి చేస్తాను. ఇప్పుడే వస్తున్నాను. అప్పలకొండ, అయ్యా, నువ్వు జైలు జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండాలి. ఏ కారణం చేతనైనా కాలు బయట పెట్టిందా నీ ఫోటోకి దండయించేస్తా. ఏమిటి భాస్కర్ రావు అలా చూస్తున్నావు? పాపం ఈ రాజాగారి శవాన్ని పూడ్చి పెడదామని వస్తే ఇంకా బ్రతుకున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు అట్టే వాగావంటే నా ఫోటోకి దండ వేయించేస్తానంటావు. నన్ను చంపడానికి నువ్వు ఉసుగొల్పిన ఊరకుక్కలు నీకు సహాయం వస్తాయనుకున్నావా? గబ్బిలల్లా ఎలా వేలాడుతున్నాయో అలా చూడు. నా పథకం తలకిందులైనప్పుడు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకో. దేవుణ్ణి తలుచుకోవలసింది నువ్వురా. నీ పిస్టల్లో ఉండేది 6 గుండెలే, కానీ గుండెలున్న మనుషులు నా వెనకాల ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూడు. నీకేదైనా ప్రమాదం వస్తే నీకు కిరాయి రౌడీలు తప్ప వేరే దిక్కులేదు. వీళ్ళంతా నా ఆత్మీయులు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, పగబడితే ప్రాణం తీస్తారు. మా కష్టజీవులం కళ్ళెర్ర చేసినప్పుడు నీ ఆస్తి గాని నీ ఆయుధాలు గాని ఎందుకు పనికిరావని తెలుసుకో. ఇప్పటికైనా మామగారిగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావో, మా చేతుల్లో చస్తావో ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచించుకో. వెళ్ళు. తలుపు తీవా? అమ్మ బాబాయ్, తలుపు తీస్తే మీ డాడీ నా ప్రాణాలు తీసేస్తారు. ఐ డోంట్ డాడీ లవ్లీ లవ్లీ. వెరీ నైస్. రాజా, రాజా, ఏమిటి? అరే ఏమిటి రక్తం? ఏం జరిగింది? మా డాడీ నేను కలుసుకోకూడదని వార్నింగ్ ఇచ్చి నన్ను గదిలో బంధించాడు. చివరికి ఎలాగో తప్పించుకొచ్చాను. ఎక్కడో పాలరాతి మందిరంలో పసిడి బొమ్మలా ఉండాల్సిన నువ్వు నాలాంటి సామాన్యుడి మీద ఆశపడితే ఫలితం ఇలాగే ఉంటుంది. అలా బాధపడుకు రాజా. నిజమైన ప్రేమకు పరీక్షలు తప్ప. అమ్మా, ఈవిడ జయని భాస్కరరావు గారు అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం. నువ్వు భాస్కరరావు గారు అమ్మాయివా? నేనెవరు కూతున్నో నాకే తెలియటం లేదు. అదేమిటి చేయాలంటావు? ఈ ఫోటో చూడు. ఇది మా స్టోర్ రూమ్ లో దొరికింది. ఈవిడెవరు? ఒకసారి ఈవిడ నా కారు కింద పడబోయింది.
నేను దిగి వెళ్ళి లేవదీశాను. జయా నువ్వు నా కూతురువమ్మ అంటూ నన్ను చూసి ఏడ్చింది. మరి ఈ అమ్మాయి ఎవరు? నేనే. ఈ ఫోటో చూసినప్పటి నుంచి నేను ఎవరు కూతుర్నా అని నా మీద నాకే అనుమానం వచ్చింది. ఈవిడేమో నేనే తన కూతుర్ని అంటుంది. నా చిన్నతనంలోనే మా అమ్మ చచ్చిపోయిందని మా డాడీ అంటారు. ఎవరి మాట నమ్మాలో నాకేం అర్థం కావటం లేదు. జయ, నువ్వేం బాధపడకు. ఈ మిస్టరీ ఏమిటో నేను తెలుస్తాను. అవును, ఇంతకీ ఇప్పుడు ఈవిడ ఎక్కడుంది? డాక్టర్ లింగరాజు గారి పిచ్చాసుపత్రిలో.